హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి, కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి. నేను అందరూ అఫోర్డబుల్ చేసుకునే ఫుడ్ థాలీ నేను చెప్తాను మీకు. మనకి రైస్లో కూడా షిఫ్ట్ టు బ్రౌన్ రైస్ తీసుకోండి. ఈ ఏవైతే మైదా, వైట్ షుగర్, వైట్ రవ్వ ఇలాంటివన్నీ కూడా స్విచ్ టు బ్రౌన్స్. అండ్ మీ థాలీలో ఒక ఆకుకూర పప్పు కంపల్సరీ ఉండాలి. ఆకుకూర పప్పు ఎందుకు చెప్తానంటే అనీమియా అన్నది చాలా కామన్ ప్రెగ్నెన్సీలో. మనకి హిమోగ్లోబిన్ ఫామ్ అయ్యేది ప్రోటీన్ అండ్ ఐరన్ మాయిటీ. సో అవి రెండు కంబైన్ చేస్తే మనకి హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. సో హై ప్రోటీన్ ఉండేది పప్పు ధాన్యాల్లో, ఐరన్ ఉండేది ఆకుకూరలో. సో ప్రతిరోజు ఆకుకూర పప్పు అనేది వెరీ ఇంపార్టెంట్. పోతే విడిగా కూడా ఆకుకూర 1 కప్ తినమని చెప్తాను, ఎందుకంటే ఇట్ విల్ యాడ్ లాట్స్ ఆఫ్ ఫైబర్ టు ద డైట్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ కాన్స్టిపేషన్. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాన్స్టిపేషన్ మనకి ఫ్రీ అవ్వడానికి ఆకుకూరలు చాలా హెల్ప్ అవుతాయి.